సార్ ఇప్పటివరకు అయితే అధికారంలో ఉన్నప్పుడు మీరు కొన్ని పదవులు చేశారు. మీ వంతు సహాయం మీరు రాష్ట్రం కోసం చేశారు. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు అధికారం దిగిపోయింది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో నెక్స్ట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌గా ఎట్లా ఎట్లా చేయబోతున్నారు మీరు? డెఫినెట్‌గా ప్రజలు మాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 6 గ్యారంటీలతోని ప్రజల ముందుకొచ్చి ఒక నయా వంచన చేసి, ఒక నయా డ్రామాతోని ప్రజలను వంచించి మోసం చేసి గెలిచారు. దానికి ప్రజలకు అర్థమైపోయింది. 2 లక్షల రుణమాఫీ అన్నారు, వెంటనే 420 రోజులు దాటింది, 13 నెలలు. 41 లక్షల మందికి చేస్తున్నారు, 30,000 కోట్లు బడ్జెట్ పెట్టిండ్రు. తీరా చూస్తే 17 లక్షల మందికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా 22,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు. 22,000 కోట్లు ఇచ్చినామని చెప్తుండు ముఖ్యమంత్రి. అకౌంట్లకేమో కేవలం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లలో అమౌంట్ జమ అయింది. అంటే ఈ నిమిషానికి 100% రుణమాఫీ జరగనటువంటి గ్రామాలు 50% ఉన్నాయి. 50% రైతులకు రుణమాఫీ 100% జరగలేదు. 50% అయింది, 50% కాలేదు. అంటే అది కూడా పూర్తిగా కాలేదు రుణమాఫీ అనేది తేలిపోయింది. రెండవది, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిరు నిరుద్యోగులను, విద్యార్థులను. ఇలా సంవత్సరం కాదు, 13 నెలలు అయింది. 13 నెలల్లో మేము ఇచ్చినటువంటి 35,000 ఉద్యోగాలకు, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, మేము ఇచ్చినటువంటి రిజల్ట్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది కేవలం 13 నెలల్లో 13 నెలల్లో వాళ్ళు ఇచ్చింది 35,000 ఉద్యోగాలు కాదు, కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. దాంట్లో కూడా తెలంగాణ విద్యార్థులు దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, మోసం చేసిండ్రు. రెండోది, ఇంకా పోతే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు. నేను కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు 13 నెలల ఏకాన ఇయ్యలేదు. తులం బంగారం కాదు కానీ కనీసం ఎండి కూడా పెట్టలేదు. 6 లక్షల పెళ్లిలు అయినాయి 13 నెలల్లో. ఒక్క పెళ్లికి తులం బంగారం ఇవ్వలేదు. కనీసం కళ్యాణ లక్ష్మి కూడా టైంకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకో మాట ఏమన్నారు, కేసీఆర్ 2,000 ఇస్తుండు, మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామవ్వా పింఛను అని చెప్పిండు. ఇలా 13 నెలలు దాటింది. ₹1 అదనంగా 2,000కు మించి ₹1 కూడా పెన్షన్ ఇవ్వలేదు. అట్లా కూడా అవ్వతాతలను కూడా మోసం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. రైతు భరోసా అన్నాడు, మేము రైతు బంధు 10,000 ఇస్తే, మేము రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, మేము అధికారంలో కాగానే 15,000 ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ₹1 13 నెలల్లో ₹1 రైతు ఖాతాలో రైతు బంధు పడలేదు. మొన్నేదో తీర్మానం చేసిరు క్యాబినెట్లో. ఏం చేసిరు, 15,000 కాదు 12,000 ఇస్తామని చెప్పిండు. అవి కూడా ఇప్పటి వరకు పల్లె. మొన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు 26 తారీఖు జనవరి రోజు ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా అవి సగానికి సగం కూడా ఖాతాలలో పడలేదు. ఎవరో కొన్ని జాగాలలో వచ్చినట్టుండే, మిగిలిన వాటిలలో రాలేదు. అంటే ఇది ప్రభుత్వం తీరు. అంటే ఈ 25,000 రూపాయలు ఇది మహిళలకు 2,500 రూపాయల లెక్క ప్రతి ఆడపడుచుకి ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు అవి కూడా రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. 420 హామీలలో ఏ ఒక్క హామీ 100% 13 నెలల్లో అమలు జరిగిందా అని అంటే ఎక్కడ కూడా అమలు జరగలే. సొంత పార్టీలో ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు, కేసీఆర్ పాలన బాగుండే కదా అని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది 13 నెలల కాంగ్రెస్ పాలనలో అడుగడుగున ఫెయిల్ అయింది తప్ప, అడుగడుగున అవమానాలే తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏం బ్రహ్మరథం పడతలేరు. డెఫినెట్గా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ప్రజలకు పోయింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవు. మీరు వస్తారంటారు ఇంకా 100% మేము వస్తాం. ప్రజలు ఇలా తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల కోసం ఏమి కావాలో ఆలోచించినటువంటి పార్టీ కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ ఈ గులాబీ పార్టీ.
సో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇంటి పార్టీగా ఓన్ చేసుకున్నటువంటి పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఇలా కాంగ్రెస్ నమ్మట్లేదు, బీజేపీని నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితే లేదు కదా. ఇలా పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణకు ₹1 రాలే. 8 వీళ్ళకున్నాయి ఎంపీలు, 8 వాళ్ళకున్నాయి. మరి ఏమైంది? అక్కడే స్పష్టత ఉంది కదా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి పార్టీలు కదా ఇవి. రైట్ సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫైట్ చేస్తున్నారు. అప్పట్లో ఓయూ విద్యార్థిగా ఉండి ఫైట్ చేశారు, పార్టీలో కూడా ఉండి తెలంగాణ కోసం తాడుపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఒక సవాలు విసురుతున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ మేమే డెఫినెట్గా వస్తామని కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఇంకా 3 సంవత్సరాల దాదాపుగా 8 నెలలు దాకా ఉంది. సో ప్రజలు ఎవరికి ఎలా బ్రహ్మరథం పడతారో, మళ్ళీ ఎవరిని తీసుకొస్తారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.